మూలవాక్యము దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయము 5వ వచనం. దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నింపి పొరులుచున్నది. ఆయన సరుకు అంటే సరుకు. ఇది ఈ దినము మూల వాక్యము. దాని టాపిక్గా అభిషేకపు నూనె అనేది మన టాపిక్. కీర్తన గ్రంథం దావీదు రాసిన కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటే ఉన్నావు, నా గిన్నె నెట్టి వదులుచున్నది అని. అయితే నూనెతో నా తల అంటే ఉన్నావు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటే ఉన్నావు అనేది మూల భాషలో చూసినట్లయితే అభిషేకించి ఉన్నావు. నూనెతో నా తలాంటి ఉన్నావు అనడానికి మూల భాషలో నన్ను అభిషేకించి ఉన్నావు. అయితే ప్రియ సహోదరులారా, మన మూల వాక్యములో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తలాంటి ఉన్నావు. శత్రువుల ఎదుట మనకి శత్రువులు ఎవరెవరు ఏ విధంగా ఉంటారన్నది. అదేవిధంగా అభిషేకం నూనె గురించి క్లుప్తంగా ముందు కొంత మనం చూసి తదుపరి మెయిన్ వాక్యంలోకి వెళ్దాం. అయితే శత్రువులు, నా శత్రువులు ఎందుకంటే ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు, శత్రువులు కలరు ప్రతి ఒక్కరికి. అయితే మనము శత్రువులను సృష్టించవలసిన అవసరం లేదు. ప్రత్యేకించి మనకి శత్రువులను సృష్టించవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకి శత్రువులు ఉంటారు. ఏమి కాదు, మనకి ఒకరు మనల్ని ఒక వస్తువు లేకపోతే ఒక అప్పు అడిగేదనుకో, అది మనం ఎవరినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎంత అతనికి శత్రుత్వం పెరుగుతుంది. అడిగిన అంటున్నాడు ఎవరైనా శత్రుత్వం మనకు పొందెక్కువకండి. అందుకని మనం సృష్టించవలసిన అవసరం లేదు. శత్రుత్వం అసూయ బట్టి వారికి వారే శత్రువులు అవుతుంటారు. మనం బాగుపడినా మనం ఇది చేసినా అది కూడా వాళ్ళకి అసూయతో ఉన్న శత్రుత్వమే. అయితే నిష్కారణంగా కారణం లేకుండా మన మీదకు వస్తారు, నేర్చుకుంటారు. ఈ విధంగా శత్రువులు ఉంటారు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనంలో యేసు అంటున్నాడు, ఒక మనుషుని ఇంట్లోనే అతనికి శత్రువులు అందుదురు. మత్తయి సువార్త 10:36 చూస్తే, ఒక మనిషిని ఇంట్లోనే మనకి శత్రువులు ఉంటారు. అంటే మన కుటుంబం ఎక్కడో కాదు, మన కుటుంబంలోనే మనకి శత్రువులు ఉంటారు. బయట వాళ్ళ సంగతి అలా ఎంచుకుంటాం. బయట వాళ్ళు ఎలా ఉంటారు, కానీ మన కుటుంబంలోనే శత్రువులు ఉంటారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే బంధువుల మధ్యలోనే శత్రువులు, ఇరుగు పొరుగు వారి మధ్య శత్రువులు, మన ఉద్యోగం చేసే చోట కూడా శత్రువులు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మన కట్టెలో పనిచేస్తున్న దేవుడు వాళ్ళు ఉన్నారు, అక్కడ మావారు మన ఉన్నారు, ఇలాగా ఇదిగో మన రాముడు ఇంకా కొందరు ఉన్నారు కట్టెలో పనిచేసేవాడు. బ్యాంకులో కుర్చీ తీసారు. అట్లాగే ఇక్కడ ఆడవాళ్ళని చూస్తే ఇక్కడ మన సీతమ్మ పక్కన పేరు గుర్తులేదు, వీళ్ళు ఉన్నారు. అయితే ప్రతి చోట ఉద్యోగం చేసి కూడా చోట కూడా శత్రువులు ఉంటారు. అట్లాగే మన కుటుంబంలో ఉన్నారు శత్రువులు ఉన్నది. అట్లా అక్క చెల్లెళ్ళకు శత్రువులు, అన్నదమ్ములకు శత్రువులు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు శత్రువులు. ఇలాగా శత్రువులు అన్నది ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుంది. అయితే ఒకవేళ మీరు సింహపు గుహలో దానియేలు ఉన్నట్లు శత్రువులు మన మధ్య కూడా ఉండొచ్చు. మిమ్మల్ని హతమార్చే ఉద్దేశంతో కూడా శత్రువులు ఉండవచ్చు. ఈ శత్రువులు కూడా ఏ విధంగా ఉంటారంటే, కొంతమంది శత్రువులు మాంత్రికుల యుద్ధకు వెళ్ళి చేతబడి చేస్తూ ఉంటారు. మన లోకల్గా ఈ పల్లెటూరులో మనం ఎక్కువ వెంట ఉంటాం. ఆరోగ్యం బాగుంటే
నాకు చిల్లకి పెట్టేశారని అంటారు. అదే చేతబడి, అదే చిల్లకి. అంటే మనల్ని హింసించడానికి వాళ్ళు చేతబడి పెట్టి కూడా కొందరు శత్రువులుగా తయారవుతారు. మంత్రశక్తులు కూడా ఉపయోగించి ఇది చేస్తారు. కాళ్ళు చేతులు బంధించవాలని ప్రయత్నం చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఈ శత్రువులు ఎదుట మనకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటంటే మీ శత్రువులు ఎదుట నేను మీకు భోజనము సిద్ధపరుచున్నాను, ఈ తలను నూనెతో అభిషేకిస్తున్నానని మనకు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏ శత్రువు ఎదుట తలదాచుకొని నడుచున్నావో, నిందలు మోయించున్నావో, అల్పంగా భావిస్తున్నావో వారి ఎదుటనే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. శత్రువులు ఎక్కువైనప్పుడు వారిని చూసి మనం కలవరపడకూడదు. శత్రువులు చూసినప్పుడు ఎలా ప్రభు వైపు చూడండి, ఆయన మీకు ఇచ్చే అభిషేకం వైపు చూడండి. అయితే ఆనాడు అహరోను శిరస్సుపై కుమ్మరించబడిన అభిషేక తైలము మీ మీద కూడా కుమ్మరించబడుతున్నది. శత్రువుల ఎదుట దావీదు మీద కుమ్మరించబడిన అభిషేక నూనె మీ మీద కూడా కుమ్మరించబడుతున్నది. అయితే పరిస్థితులను లక్ష్య పెట్టక వాటిని ప్రభు చేతికి అప్పగించండి. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఆయన మీ శత్రువులకు శత్రువుగా ఉండను. ఆయన మీ పక్షమున వాద్యవాడి యుద్ధం చేయను. అయితే దావీదు రచించిన కీర్తన అన్నిటిలో దావీదు చాలా కీర్తనలు రచించారు. వాటిని రచించిన అన్నిటిలో ఎలా 23వ కీర్తన కిరీటం వలె కనపడుతున్నది. 23వ కీర్తన దావీదు రాసిన కీర్తన అన్నింటిలో కల్లా 23వ కీర్తన కిరీటం వలె కనబడుతున్నది. ఈ 23వ కీర్తనలో 6 వచనములు ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను కరుణజేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా నామమును బట్టి నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. నా నామమును బట్టి నీతి మార్గములను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి భయపడను. నువ్వు నాకు తోడైండు, నీ గుడ్డు కలయు నీ దండములను ఆదరిస్తును. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా కింద తోలుచున్నది. నేను బ్రతుకు జనములను కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరము నేను నివాసము చేయదనని దావీదు రాసిన 23వ కీర్తనలో దావీదు ఈ విధంగా రాసి ఉన్నారు. అయితే ఈ 23వ కీర్తన ఎంతో మధురమైన కీర్తన, ఆదరణ కలిగించు కీర్తన. కాపరియకు దావీదు తన్ను ఒక గొర్రెగా చేసుకుని దేవుడిని కాపరిగా చూసి అనుభవపూర్వకంగా రాసిన ఈ కీర్తన 23వ కీర్తన. అయితే గొర్రెలకు కూడా శత్రువులు ఉంటాయి. గొర్రెలకు కూడా శత్రువులు ఎవరంటే చిరుతపులి, ఎలుగుబంటి, తోడేలు, ఇటువంటి అంటే వాటిని సంహరించడానికి గొర్రెలు కూడా శత్రువులు ఉంటాయి. వాటి మీద వచ్చినను వాటి మీదకి శత్రువులు మంచి కాపరి చేతిలోనే దుడ్డు కర్ర వాటిని రక్షిస్తాయి. అయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూస్తే నేను మంచి కాపరిని యేసు సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూస్తే నేను మంచి కాపరిని యేసు సెలవిస్తున్నాడు. మంచి కాపరి గాయములు పట్టుచున్నాడు, నూనెను రాయించున్నాడు. ప్రేమతో కౌగులించుకొని సంరక్షించుచున్నాడు. యేసుక్రీస్తు కన్నా వేరే మంచి కాపరి ఎవరున్నారు? యేసుక్రీస్తు మీద విశేషమైన అభిషేకము ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం చూస్తే ఆయనకు కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించబడి ఉండేనని, ఆయనకు కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించబడి ఉండేనని.
అదేవిధంగా అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం చూస్తే అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకు తోడైనను గనక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థతపరుస్తూ సంచరించుతుండేను అని. అయితే ప్రభువైన యేసుక్రీస్తే అభిషేక నూనె అవసరమై ఉండనే విడల ఆ నూనె మనకు ఎంతో అవసరం ఉంటుంది. ఆ అభిషేకము నూనె వలన కలుగు ఆశీర్వాదములు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఎంతవరకు అభిషేకపు నూనె గురించి ఉపోద్ఘాతం అన్నాం. ఈ అభిషేకపు నూనె వలన ఏమేమి విధంగా ఈ అభిషేక నూనె ఉపయోగపడుతుంది అన్నది మనం 1 by 1 ఒక 4 ఇంట్ల గురించి మనం చూద్దాం. మొదటిదిగా గాయములు మాన్పే నూనె. ఈ అభిషేకపు నూనెలో మొట్టమొదటిది గాయములు మార్పు నూనె. లూకాసు సువార్త 10వ అధ్యాయము 33, 34వ వచనములు చూసినట్లయితే, అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పూటగోడ వారి ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించను. గాయములు కట్టే మాంస నూనె. లూకాసు వార్త 10వ అధ్యాయం 33, 34 వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతడు పడి ఉన్న చోటకి వచ్చి అతనిని చూసి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూడా వారి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించనని. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతడు పడి ఉన్న, అతడు అనేది అతడు పడి ఉన్న ఎవరు ఆ వ్యక్తి, ఆ మనుష్యుడు. అది మనకు ఎవరు ఆ వ్యక్తి అన్నది దాని గురించి మనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి 32వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ వ్యక్తి, ఆ మనుషుడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి పరప్రాణంతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతనిని చూసి ప్రక్కగా పోయాను. అలాగని లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయాను. కానీ అక్కడ చూసాడు కాబట్టి ఒక మనుషుడు అక్కడ దారిక వెళుతూ యెరూషలేము నుండి యెరికో పట్టణంకు వెళుతున్నప్పుడు దొంగలు అతను అడగాయించి అతని బట్టలు అన్ని తీసుకొని అతను కొట్టి ప్రాణంతో అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒక సమరయుడు అక్కడ ఒక యాజకుడు ఆ త్రోవను వెళుతూ చూసి అతను కూడా పట్టించుకోలేదు. లేవీయుడు కూడా అక్కడ అతను చూసి పట్టించుకున్నప్పుడు ఈ సమరయుడు అతన్ని చూసి జారిపడి అతను తన వాహనం మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి ఒక పూటకూడి వాళ్ళకి ఇచ్చి అక్కడ పరామర్శించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే అప్పుడు సమరయుడు చూసి పై విధంగా చేయడం జరిగింది. అయితే మంచి సమరయుడు తన ప్రయాణం కొరకు ఎన్నో వస్తువులను సిద్ధపరచుకుంటూ వెళ్తాడు. అంటే ప్రయాణం వెళ్తున్నప్పుడు మంచి సమరయుడు అంటే నూనె ద్రాక్షరసమును కూడా మరువకుండా తీసుకొని వెళ్ళాను. ద్రాక్షరసము క్రీస్తు రక్తమునకును, నూనె పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యంగా ఉన్నది. ద్రాక్షరసము క్రీస్తు రక్తమునకును, నూనె పరిశుద్ధాత్మకు అభిషేకమునకు సాదృశ్యంగా ఉన్నది. అంటే ఈ నూనె ఎందుకు? భారత మధ్యంలో ఉండగా ప్రాణంతో ఉండు కొందరిని కొలుసుకొనవచ్చును. తీవ్రంగా దెబ్బతిన ప్రజలకు నూనె అవసరము.
మీ యొక్క అభిషేకపు నూనె ఉండిన ఎడల చాలా మందికి ప్రయోజనకరంగా ఉండను. గాయపరిచిన పడిన వారికి గాయములు కట్టి వాదాలకి ఈ అభిషేకపు నూనె ఉపయోగపడుతుంది. లేవీయులను యాజకులను గాయపరచబడి ఉన్న వ్యక్తిని చూసి సహాయపడకుండా ప్రక్కకు తొలగికి వెళ్ళింది. కారణం ఏమిటంటే వారి యొక్క పరిశుద్ధాత్మ నూనె లేకపోవటం వలన వారి దగ్గర పరిశుద్ధాత్మ నూనె లేదు, శక్తి లేదు. కాబట్టి వారు నిస్సహాయంగా ఇతని కొన ప్రాణంతో ఉన్న మనుషుడిని దాటి వెళ్ళిపోయారు. అయితే హఠాత్తుగా మిమ్మల్ని ఎవరైనా ప్రార్థించవలసిందిగా కోరినచో అటువంటి పరిస్థితులు మీరు ధైర్యంగా మనం ప్రార్థించలేము. కారణం అన్ని ఆ లేవీయుడు యాజకుడు ఎలాగో ప్రక్కకు వెళ్ళిపోయినాడో అలాగే మీరు మనం కూడా ప్రక్కకు వెళ్ళిపోవడం. ప్రార్థించమని వెంటనే మనకి అవసరం అడిగితే మనం ప్రార్థించగలము, ప్రార్థించలేము. మనకు ఆ శక్తి ఉంటేనే తప్ప. అయితే బస్సులను రైళ్లను ప్రయాణం చేస్తున్నారా అప్పుడు కూడా మనకి ఈ అభిషేకపు నూనె అంటే మన ప్రేయర్ నూనె తీసుకుని వెళ్ళండి. ఆత్మతో నిండిన వారే ప్రయాణము చేయండి. ప్రభు మన ప్రాణంతో ఉన్న ప్రజల యొక్కకు మనం నడిపించవచ్చును. ఎస్ఏ గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది గతంలో మనం గత 2వ వారంలో అభిషేకం ఎడల ఆకలి దప్పులు అని చెప్పేసి ఆ 2వ వారంలో మనం ఈ వాక్యం గురించి ఇదే ఎస్ఐ గ్రంథం 61 గురించి మనం చెప్పుకోవడం జరిగినది. అయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూస్తే అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులను రోగులను స్వస్థపరచుచుండ్రి. ఎవరంటే ఈ విధంగా అనేక దయ్యములను వెళ్ళగొట్టడం అని ఎవరంటే యేసు శిష్యులు అనేక దయ్యములను వెళ్ళగొట్టి నూనె రాసి అనేకులను రోగులను స్వస్థపరచుండ్రి. అదేవిధంగా ఎస్ఐ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుట్లు, అవి పెండబడలేదు, తట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అయితే అనేక గాయములను మార్పటకే ప్రభువు మీ తల మీద నూనెను అభిషేకించుతున్నాడు. ఆ నూనె మీ మీదకు దిగివచ్చుచున్నది. ఆయన కొంచెముగా కుమ్మరించేవాడు మాత్రం కాదు, గిన్నె నిండే పొర్లినట్టుగా అభిషేకించుతున్నాడు. ఇది మొదటి గాయములు మార్పు నూనె. రెండవదిగా దీపము ఆరిపోకుండా ప్రకాశింపజేయ నూనె. దీపము ఆరిపోకుండా ప్రకాశింపజేయ నూనె. మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ వచనం చూస్తే బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయింది. అయితే నూనె యొక్క మరో గుణాతిశయం ఏమిటంటే అది దీపములను, డ్యూటీలను ప్రకాశింపజేస్తుంది. ఈ గాయములు మార్పడం అనేదే కాకుండా ఈ దీపములు వెలిగిస్తుంది, డ్యూటీని కూడా వెలిగిస్తుంది. బాప్తిస్మకి యోహాను మండుచున్న దీపముగా కూడా ఉన్నాడు. అనేకులు ఆ వెలుగునందు సంతోషించింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం నందు చెప్పబడిన బుద్ధి గల కన్యకలను, బుద్ధి లేని కన్యకల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి. అయితే వారిద్దరును కన్యకలే. బుద్ధి లేని వారు, బుద్ధి ఉన్నవాళ్ళు కూడా ఇద్దరు కన్యకలే. వారిద్దరును పెండ్లి కుమారుని కొరకు వేచి ఉండేది. వారిద్దరి చేతులు డ్యూటీలు ఉండెను.
అయితే ఒక వ్యత్యాసం, ఇద్దరు చేతులు డ్యూటీలు ఉన్నాయి కానీ అక్కడ వ్యత్యాసం తారతమ్యం ఏమిటంటే బుద్ధి లేని కన్యకల చేతులను డ్యూటీలలో నూనె లేదు, అందువలన డ్యూటీలు ఆరిపోయాను. రెండు పెండ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయేది, పరితాపముగా పెండ్లి కుమారుని రాకడలో విడివబడింది. అది బుద్ధి లేని కన్యకల యొక్క ఇది. ఆఖరి నిమిషంలో అభిషేకపు నూనెను అప్పుగా మరి పొందలేదు. పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి ఆరిపో డ్యూటీలతో పెండ్లి కుమారుని ఎదుర్కొనలేదు. కాబట్టి ప్రతి ఉదయమున కొత్త నూనెతో నింపబడండి, ఉదయమున మీ గిన్నె నుండి పొరలనియండి. అప్పుడు సామెతలు 31:18 ప్రకారము రాత్రి అంతయు మీ దీపము ఆరిపోకుండా ఉంటుంది. ఎప్పుడు మన డ్యూటీలో ప్రతి ఉదయమున కొత్త నూనెతో మనం నింపబడినట్లయితే, మన గిన్నె నుండి పొరలు నింపుతున్నట్లయితే సామెతలు 31:18 ప్రకారము రాత్రి అంతయు మీ దీపము ఆరిపోకుండా ఉంటుంది. ఒకవేళ ఆ రాత్రి సమయమున ప్రభు రాకడా ఉండవచ్చును కదా, కాబట్టి మనం వెలుగుగా ఉండాలి. అందుకే పరమగీతం 5:2 చూస్తే, నేను నిద్రించితనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది, నాకు తలుపు తీయమనచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు అని. ఒలివ విత్తనములను నూనె గానుగలో వేసినప్పుడు డ్యూటీకి కావలసిన నూనె మనకి లభిస్తుంది. గానుగలో మనం ఈ గింజలు వేసినప్పుడు అయితే గెచ్చమనే మాటకు నూనె గానుగనే అర్థము. గెచ్చమనే తోటకు నూనె గానుగనే అర్థము. అక్కడే అంటే గెచ్చమనే తోటలో ప్రభువు యేసు తన హృదయమును కుమ్మరించి ప్రార్థించడం జరిగింది. అభిషేక నూనెతో నింపబడిన పరిశుద్ధాత్మతో నిండిన వాడే ధైర్యముగా సిలువను ఎదుర్కొనుటకు ఆయన నడవడం జరిగింది. ప్రార్థించి దేవుని బిడ్డలే అభిషేక నూనెతో నింపబడుచున్నారు. విరిగి నలిగిన హృదయం నుండి బయలుదేరు ప్రార్థన ఎంతో బలమగలది. అదే మీ హృదయమును ప్రకాశింపజేయు నూనె. గానుగ నుండి వచ్చిన ఒలివ నూనె ద్వారా ప్రత్యక్షపు గుడారంలోని దీపస్తంభములు పరిశుద్ధ స్థలమునకు కావలసిన వెలుగులు వచ్చాను. నీలో ఉన్న అభిషేకము నీకు మాత్రము కాదు, చీకటిలో నిండి ఉన్న లోకము అంతటికి వెలుగునిచ్చను. మత్తయి సువార్త 5:14 చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. ఇది రెండవదిగా దీపము ఆరిపోకుండా వెలుగు ప్రకాశింపజేయు నూనె. మూడవదిగా అద్భుతములు చేయు నూనె. మూడవది అద్భుతములు చేయు నూనె. 2 రాజులు 4:2 చూస్తే, ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమనను. అందుకనే ఈ దాసురాలు ఆయన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు నేను. అద్భుతములు చేయ నూనె విషయంలో 2 రాజులు 4:2 ఎలీషా ఇక్కడ ఒక ఆమెను అడుగుతున్న మాటలు నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియదు చెప్పమనను. అందుకనే ఈ దాసురాలైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అని, అది తప్ప మరి ఏమీ లేదను. ఆమె అంటే ఆమె ఒక ప్రవక్త భార్య. ఆమె ఒక ప్రవక్త భార్య. ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులతో ఆమె జీవిస్తున్నప్పుడు అప్పుడు వారు ఆ అప్పులు తీర్చమని కుమారులు బానిసలుగా తీసుకువెళ్తున్న సందర్భంలో ఈ మాటలు అన్నమాట. అయితే ఒక కొండ నూనె ఇంటిలో ఉంచుకొని ఆ ప్రవక్త భార్య అప్పుడు బాధతో అప్పుల బాధతో అలాడను. అప్పుడు ఇచ్చిన వారు ఆమె కుమారులు బానిసలుగా తీసుకున్నట్టు వెళ్ళుటకు వచ్చింది. అప్పుడు ఆమె యొక్క ఒక కొండ నూనె ఉండను కానీ ఆమె దాన్ని ఆశీర్వదింప గ్రహించలేదు. అయితే ఇక్కడ ఏసాడు, కొంచెము నూనె రాజులను, యాజకులను, ప్రవక్తలను, ఈ కొంచెము నూనెతో రాజులను, యాజకులను, ప్రవక్తలను అభిషేకించవచ్చును.
కొంచెం నూనెతో వ్యాధిగ్రస్తులను బాగు చేయవచ్చును. ఆ నూనె ద్వారా ప్రకాశించు దీపముగా ఉండవచ్చును. ఆ నూనె వంటకు కూడా సహాయపడుతుంది. ఈ నూనె కొద్ది నూనె. అయితే కీర్తన గ్రంథం 104:15 చూస్తే నూనె మనుషుల భాగములకు వెలుగునిచ్చు తైలం అట. కీర్తన గ్రంథం 104:15 చూస్తే నూనె మనుషుల భాగములకు వెలుగునిచ్చు తైలము అంటే ప్రకాశించే విధంగా ఉంటుంది. అయితే ఈ స్త్రీ యొక్క ప్రవక్త భార్య యొక్క ఒక కొండ నూనె ఉండేను. అప్పుడు ఆ 1 పేతురు 4:14 చూస్తే మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు అని. ఈ మహిమ గల అభిషేకమే ఆత్మవరములను దయచేస్తున్నది. ఆత్మవరములు 9 వరములలో ఒకటి అద్భుతము చేయు వరము. ఆ 9 వరములలో ఒక వరము అద్భుతము చేయు వరము. ఈ వరమును బట్టే ఇప్పుడు రాజుల గ్రంథం 2 రాజులు 4:2 ఎలీషా నా వలన నీకేమి కావాలని ఆ వ్యక్తిని అడిగినప్పుడు విధంగా ఎలీషాకి అద్భుతం చేయు వరము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ కొండలోని నూనె ఈ ఆమెతో చెప్తున్న నా దగ్గర ఒక కొండ నూనె తప్ప మరి ఏమీ లేదన్నప్పుడు ఆమెతో ఈ ఎలీషా చెప్తున్నాడు ఏమనంటే ఆ కొండలోని నూనె ఇతర కొండలతో పోయబడినప్పుడు కుమ్మరించిన కొలది నూనె వచ్చి చుండెను. అంటే కాడి ఒక రకం చూస్తే లోపలికి వెళ్తే కాడి కుండలన్నీ తీసుకొచ్చి నూనె మనకి చెప్పినప్పుడు కుండలని తీసుకొచ్చి ఈ కొండల్లో నూనె ఇచ్చేసినప్పుడు ఈ కొండలన్నీ తెచ్చిన కొండలన్నీ నిండిపోగా ఇంకా నూనె ఉన్నది. ఆ విధంగా కొండలన్నీ నిండిపోయాను, పాత్రలన్నీ నిండిపోయాను. కాబట్టి మీలో ఉన్న అభిషేకం నూనె మన భారతదేశంలో అందరి 100 కోట్ల ప్రజలకు హృదయములందు పోయబడిను. అది తరగదు. మన ఆ నూనె, ఈ అభిషేకం నూనె మన భారతదేశంలో ఉన్న యావత్ ప్రజలకు ఇచ్చేసినది తరగదు అని. మీ పాత్ర మాత్రమే నింపబడవాలని ప్రభువు పోయటలేదు, అది నిండి పర్లవాలని ఆయన పోయించున్నాడు. నిండి ఉన్న ఎడల మీకు మాత్రమే ఆశీర్వాదము, నిండి పొరలేనప్పుడు అది మిగతా పాత్రలను కూడా నింపబడుతున్నది. అది ఆ విధంగా అద్భుతము అక్కడ ఎలీషా అక్కడ చేయటం జరిగినది. అదేవిధంగా కానాను ఊరి వివాహంలో ద్రాక్ష రసం అయిపోయినందున ప్రభువు 6 రాతి బాణలను నింపమని సెలవిచ్చారు. దీనికి డీటెయిల్గా వెళ్ళినట్లయితే కానా వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్ష రసం అయిపోతే యేసు తల్లి తన కుమారునితో అక్కడ చెప్పడం, నాయన నూనె ఇక్కడ ద్రాక్ష రసం అయిపోయిందంటే అమ్మ నా వద్ద ఇంకా రాలేదు అని చెప్తున్నట్టుగా కూడా ఉంటున్నాయని డీటెయిల్గా మనకు వెళ్తే. అయితే ఇక్కడ 6 రాతి బాణలను చెప్పి నింపమని సెలవిచ్చారు. నేడు మన ఎదుట వేలాది రాతి బాణాలు ఖాళీగా ఉన్నవి, వాటిని కూడా మనం నింపబడను. అదేవిధంగా ఆనాడు సారేపతి విధవరాలు ఎంత కొంచెము నూనె కొంచెము పిండి మాత్రము ఉండెను. అయితే ప్రభు అద్భుతము చేసినప్పుడు క్షామకాలం అంతా అంటే కరువు కాలం అంతా నూనె తరిగిపోలేదు, పిండి తరగలేదు. ఇదంతా ఏంటంటే అద్భుతము చేయి నూనె గురించి మనం అన్ని ఉదాహరణలు మనం చెప్పుకుంటూ జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరుల మీరు పొందిన అభిషేకపు నూనె అద్భుతము చేయుచున్నది. రక్షణ పొందిన ఆత్మలను పాత్రలను నిండి పొర్లి చేయుచున్నది. ఇది 3వదిగా అద్భుతము చేయు నూనె. ఆఖరిదిగా అభిషేకపు నూనె. కీర్తన 133 చూస్తే అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండడం. ఇది అభిషేకపు నూనె. దేవుడు ఏర్పరచబడిన మొదటి ప్రధాన యాజకుడు అహరోను. దేవుడు ఏర్పరచబడిన మొదటి ప్రధాన యాజకుడు ఎవరంటే అహరోను. అతని శిరస్సుపై అభిషేకపు నూనె పోయబడినప్పుడు అతడు యాజక పరిచర్య చేయుటకు అర్హత గలవాడే. అభిషేకం మన పదములకు కుమ్మరించబడుట అని అర్థము.
పాత నిబంధన కాలమందు దేవుని సేవ కొరకు ఏర్పరచబడిన వారిపై అభిషేకము నూనెను కుమ్మరించి కొందరిని యాజకులుగాను కొందరిని ప్రవక్తలుగాను రాజులుగాను అభిషేకించింది. దేవుని సేవను దైవభావంతో చేయుటకు ఆయన అనుగ్రహించు బలము శక్తి జ్ఞానము ఈ అభిషేకము నూనెలో ఉన్నది. పాత నిబంధన కాలమందు 3 రకములైన పరిచర్యలకు ఏర్పరచబడిన వారు అభిషేకింపబడిరి. క్రొత్త నిబంధన కాలమందు 5 రకములైన పరిచర్యలకు అభిషేకము కలదు. 1 అపోస్తలుడు, 2 ప్రవక్త, 3 కాపరి, 4 బోధకుడు, 5 సువార్తికుడు. ఈ అభిషేకము నూనె సామాన్యమైనది కాదు, విశేషముగా సిద్ధపరచబడిన అభిషేకపు నూనె. అది ఎలాగో చేయబడినో దేవుడు సంకల్పించను. అది నిర్గమకాండం 23 అధ్యాయం 30వ వచనం నుండి 33వ వచనం వరకు చదివినట్లయితే దీని గురించి వివరంగా తెలుస్తుంది. ఈ అభిషేక తైలమును 5 వస్తువులు ఏకము అయితే ఈ అభిషేక తైలము తయారవుతుంది. అదేమిటంటే గోపరసము, సుగంధము గల లవంగి పట్ట, నిమ్మగడ్డి నూనె, లవంగి పట్ట, ఒలివ నూనె. ఈ 5 రకములు కలిపితే ఈ అభిషేకం తైలము తయారవుతుంది. దేవుని చేత అభిషేకించబడిన వారిని ముట్టుకున్న వాడు శిక్షను తప్పించుకోలేడు. క్రొత్త నిబంధన కాలంలో ప్రభువు ప్రతి వారిని రాజులుగాను యాజకులుగాను అభిషేకము చేయించున్నాడు. 1 పేతురు 2:9 మరియు ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ప్రతి వారిని రాజులుగాను యాజకులుగాను అభిషేకము చేయబడిన క్రొత్త నిబంధనలో ఉంటుంది. మన ప్రభువు రాజులకు రాజు. ఆయన మన ప్రభు రాజులకు రాజు కాబట్టి మనం కూడా రాజులమే. ఆయన మహాప్రవక్త, మనము కూడా ప్రవక్తలము. ఆయన ప్రధాన యాజకుడు, మనం కూడా యాజకులము. 1వ సమయాలు 13వ వచనం చూస్తే సమయాలు అభిషేకము గిన్నెను తీసుకొని అంటే తైలపు కొమ్మును తీసుకొని దావీదును అతని సహోదరుల మధ్య అభిషేకించను. ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు దిగి వచ్చడం జరిగింది. దావీదు కంటే గొప్పవాడైన దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. ఆయన నేడు మనలను అభిషేకింపబడుతున్నాడు. కాబట్టి సమస్త శత్రువుల కంటే మనను హెచ్చించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ కృప దేవుడు మన అందరికీ ఈ విధంగా అనుగ్రహించుగాక. రెండవదిగా నాకు ఇప్పుడు గతంలో